హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈ రోజు నుండి మరో సరికొత్త ఆసక్తికరమైనటువంటి చారిత్రాత్మక నవలను ఆడియోగా మీకు వినిపించబోతున్నాను. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల శ్రీ కొత్తపల్లి రవికుమార్ గారి రాజా విజయాదిత్య నవల. మరిప్పుడు మీకు వినిపించబోతున్నది రాజా విజయాదిత్య నవల ఆడియో మొదటి భాగం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సాకేత రాజ్యాన్ని సూర్య వంశస్థుడైన విమలాదిత్యుడు పరిపాలించేవాడు. విమలాదిత్యుడు ధర్మ నిబద్ధతతో పరిపాలన సాగించేవాడు. అతని పాలనలో యజ్ఞయాగాదులు విరివిగా జరుగుతూ సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి కరువు కాటకాలు లేకుండా రాజ్యమంతా సుభిక్షంగా ఉండేది. అతని రాజ్యంలో ఏ ఒక్కరూ ఏ ఒక్క పూట కూడా తిండి తినకుండా లేరంటే అతని సమర్థ పాలనను అర్థం చేసుకోవచ్చు. అతనిచ్చే తీర్పులు కూడా న్యాయబద్ధంగా ఉండేవి. న్యాయ విచారణకు సలహాదారుడుగా విష్ణుక్రాంత అనే మంత్రిని నియమించుకున్నాడు. విష్ణుక్రాంత తన తెలివితేటలతో ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా చాకచక్యంగా పరిష్కార మార్గం చూపేవాడు. అందుకే విష్ణుక్రాంత న్యాయ సలహాల మీద విమలాదిత్యునికి అంత నమ్మకం ఉండేది. విమలాదిత్యుని ధర్మ పరిపాలనలో విష్ణుక్రాంత న్యాయ సలహాలతో సాకేత రాజ్య ప్రజలందరూ సంతోషంగా ఉండేవారు. ప్రజల సంతోషాన్ని చూసి మరింత నిబద్ధతగా రాజ్యపాలన చేసేవాడు విమలాదిత్యుడు. విమలాదిత్యుడు తన సామంత రాజులను కూడా అంతే బాగా చూసుకునేవాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా తను ముందుండి ఆ ఆపదను పోగొట్టేదాకా సహాయ సహకారాలు అందించేవాడు. అందుకే సామంత రాజులందరూ సాకేత రాజ్యానికి ఏ చిన్న ఆపద రాకుండా కంచు కవచాల్లా పరిరక్షించేవారు. వీరి బలాన్ని, వీరి సైన్యాన్ని, వీరి ఐకమత్యాన్ని చూసి శత్రురాజులు గడగడలాడిపోయేవారు. కన్నెత్తి ఈ రాజ్యాన్ని చూడడానికి కూడా భయపడేవారు. ఈ సాకేత రాజ్యానికి ప్రధాన శత్రు రాజ్యం దంతిదుర్గ రాజ్యం. ఈ రాజ్యాన్ని శ్రీకంఠవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అత్యంత శక్తివంతమైన సాకేత రాజ్యాన్ని జయించడానికి ఎన్నోసార్లు దండెత్తాడు. కానీ విమలాదిత్యుని పరాక్రమం ముందు నిలవలేకపోయాడు. పరాభవంతో వెనుతిరిగేవాడు. ఇప్పటికీ శ్రీకంఠవర్మ వల్ల మనకు ప్రమాదం ఉందని హెచ్చరిస్తూనే ఉంటాడు విష్ణుక్రాంత. అందుకే సాకేత రాజ్యం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సైనిక బలగాలను మోహరిస్తూనే ఉంటుంది. ఇంత సంతోషకరమైన రాజ్యపాలన సాగిస్తున్న విమలాదిత్యుని దంపతులకి ఒక ఆవేదన ఎవ్వరూ తీర్చలేకుండా ఉంది. అదేంటంటే విమలాదిత్య ప్రభావతి దంపతులకి పెళ్ళై 15 ఏళ్లు కావస్తున్నా సంతానం కలగకపోవడం. సంతానం కోసం ఆ దంపతులు మొక్కని దేవుడు లేడు, ఎక్కని కొండ లేదు, సేవించని గురువులు లేరు, చేయని పూజలు లేవు, జరిపించని యాగాలు లేవు. అయినా ఆ దేవుడు తమ మీద ఎందుకు దయతలచలేదో అని బాధపడుతూ ఉండేవారు. ఈ సంతానం లేని లోటును ప్రభావతి సోదరుడు సోమనాథవర్మ అదునుగా తీసుకున్నాడు. తన అక్కకు, బావకు ఇక పిల్లలు పుట్టకపోతే తదుపరి సింహాసనాన్ని అధిష్ఠించేది తనే అని కుయుక్తి పథకాలు రచించేవాడు. రోజులాగే విమలాదిత్య దంపతులు తమ వంశ దైవమైన సూర్య భగవానునికి పూజలు చేస్తున్నారు. ప్రభు, శ్రీ సూర్యనారాయణ దేవ, మేము చేసిన నేరమేమి? అష్టైశ్వర్యాలు, కనకపు సింహాసనం, ప్రాణాలిచ్చే సైనికులు, ఆప్యాయత కురిపించే రాజ్య ప్రజలు ఇంతమందున్నా మాకు ఏ తృప్తిని ఇవ్వట్లేదు. మాకిక సంతాన యోగ్యత లేదా? స్వామి, కరుణించి మాకు ఆ ప్రసాదాన్ని ఇవ్వండి దేవా అని ఏకకంఠంతో ప్రార్థిస్తున్నారు. ఇంతలో ఒక భటుడు, ప్రభు, తమ సందర్శనార్థమై ఒక జ్యోతిష పండితుడు వేంచేసి ఉన్నారు అని ఒక వర్తమానాన్ని అందించాడు. అది విని ప్రవేశపెట్టండి అని ఆజ్ఞ వేశాడు విమలాదిత్యుడు. ఆ జ్యోతిష్కుడు రాగానే ఆసనం చూపించి ఆసీనులు కమ్మన్నాడు విమలాదిత్యుడు. తమరి నామధేయం అని అడిగాడు. నా పేరు విశ్వనాథ శర్మ అని చెప్పాడతను. మీరు మా రాజ్యానికి విచ్చేసిన కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడు విమలాదిత్యుడు. నేను గ్రహాల గమనాలను బట్టి వాటి ప్రభావం ఏ ఏ నక్షత్రాల మీద పడుతుంది, ఏ నక్షత్రాలను జన్మ నక్షత్రాలుగా చేసుకున్న వారికి జరగబోయే మంచి చెడు విచారిస్తుంటాను. నేను దేశ దేశాలు తిరుగుతూ ఈ రాజ్యానికి వచ్చాను. ఆ నోట ఈ నోట మీ ధర్మపాలన గురించి తెలిసింది. అవే నోట మీలాంటి ఉత్తమునికి సంతానం కలగలేదని తెలిసి విచారించాను. నాకు తెలిసిన జ్యోతిష శాస్త్రం మీకు సంతాన యోగం ఉందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని వచ్చాను అని చెప్పాడు విశ్వనాథ శర్మ. ధన్యోస్మి మహాపండిత, ధన్యోస్మి. తమలాంటి పండితుడే ఏరి కోరి మా జాతకం చెబుతామని అంటే కాదనగలమా? ఇది ఎందులకు వచ్చిందో కానివ్వండి అని జాతకాలు చూపించుకోవడానికి సన్నద్ధుడయ్యాడు విమలాదిత్యుడు.
రాజు, ప్రభావతివి హస్త సాముద్రికలు, జాతకాలు చూసిన విశ్వనాథ శర్మ చాలాసేపు ఆలోచించి ఏవేవో గణనాలు లెక్క కట్టి, రాజా, తమిద్దరి జాతకాలు చూసిన పిదప నాకొకటి తీక్షణంగా గోచరించుచున్నది. తమకు సంతానయోగం ఉన్నది, కాని అందులో చాలా చిక్కు సమస్యలు, గందరగోళాలు, మలుపులు ఉన్నాయి. అన్నిటినీ దాటి విజేయుడైతే మహాపరాక్రమవంతుడైన పుత్రుడు మీ రాజ్యానికి రాజవుతాడు, ఈ ప్రపంచాన్ని శాసిస్తాడు. అధైర్యపడకండి అని సెలవిచ్చాడు. అది విని ఆనందపడిన రాజు విశ్వనాథ శర్మను సన్మానం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. కానీ ఆ సన్మానానికి విశ్వనాథ శర్మ విముఖత వ్యక్తం చేశాడు. రాజా, నేను సన్మానాలు చేయించుకోవడానికి మీ జాతకాలు పరిశీలించలేదు. ప్రజలకు ఇంత మంచి పరిపాలన అందిస్తున్న నీ బాధను విని వచ్చాను. నేను వచ్చిన పని అయింది. మరలా చెబుతున్నాను, భయపడకండి. పుత్ర సంతానమే కలుగుతుంది. అల్పాయువు గల సంతానం కాదు, ఆయుర్దాయం బాగానే ఉంది. ఏదైనా క్లిష్ట సమస్య ఎదుర్కొన్నప్పుడు ఈ రాజ్యానికి తూర్పు దిక్కున 10 కోసుల దూరంలో ఉన్న బృహదారణ్యంలో ఉన్న సుదామ మహర్షిని దర్శించండి. సుదామ మహర్షిని ఆశ్రయించండి. ఆయన అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తాడు. మహారాజా, మీరు ప్రతిరోజు మీ ఇష్ట దైవంతో పాటు శివుడికి అభిషేకం చేయండి. సోమవారం తప్పక మారేడు దళాలతో పూజ చేయండి. సోమవారం రోజు ఒక్కపొద్దు ఉపవాసం ఉండడం మంచిది. ఇక మీరు సెలవిస్తే నేను బయలుదేరతాను. ఇష్టకామ్యాభిసిద్ధిరస్తు ఇష్టకామ్యాభిప్రాప్తిరస్తు, శుభం భూయాత్ అని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వనాథ శర్మ. అతను వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాడు విమలాదిత్యుడు. కొంత దూరం వెళ్లిన తర్వాత అదృశ్యమయ్యి కనబడలేదు విశ్వనాథ శర్మ. ఒక సిద్ధాంత పండితుడు రావడం, సంతాన విషయంలో శుభవార్త చెప్పడం, సన్మానం స్వీకరించకుండా వెళ్ళిపోవడం అంతా ఒక మాయలా అనిపించింది విమలాదిత్యునికి. ఇదంతా ఆ సూర్య భగవానుని లీలే అనుకున్నాడు. ప్రభావతి జ్వరంతో బాధపడుతూ మంచం దిగలేదు. మహారాణి, తమరు నిన్నటి నుండి అలా మగతగా పడుకునే ఉన్నారు, ఎందుకని అని ముసుగు తీసింది గిరిజ. శిరోభారంగానూ చాలా నీరసంగానూ ఉంది అని అంది ప్రభావతి. గిరిజ ప్రభావతి తలను ఒంటిని స్పృశించి చూసింది. మహారాణి, ఒళ్ళు బాగా ఉష్ణతాపంగా ఉన్నది. మీకు జ్వరం వచ్చింది, ఉండండి, ఈ విషయాన్ని ఇప్పుడే మహారాజుతో చెబుతాను అని మహారాజుతో చెప్పడానికి వెళ్ళింది గిరిజ. విమలాదిత్యుడు పరుగు పరుగున ప్రభావతి మందిరానికి వచ్చాడు. దేవి, ఏమైనది అని ప్రశ్నించి ప్రభావతి ఒంటిని ఆప్యాయతతో నిమిరాడు. చాలా వేడిగా అనిపించింది. వెంటనే రాజవైద్యుడికి కబురు పెట్టించాడు విమలాదిత్యుడు. రాజవైద్యులు వచ్చి ప్రభావతిని పరీక్షించి, మహారాజా, రాణిగారు మీరు చేసిన పూజలు ఫలించి మీకు సంతానం కలగబోతోంది. మహారాజా, రాణిగారు మీరు చేసిన పూజలు ఫలించి మీకు సంతానం కలగబోతోంది. ఈమె ఇప్పుడు గర్భవతి. మీకు యువరాజు పుట్టబోతున్నాడు అన్నాడు వైద్యుడు. ఆ మాట చెవిన పడగానే విమలాదిత్యుడు మహానంద భరితుడయ్యాడు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై నోట మాట రావడం లేదు. ప్రభావతిది కూడా ఇదే పరిస్థితి. చెప్పలేని సంతోషంతో కళ్ళు చెమ్మగిల్లాయి. అమితానందంతో, మహారాజా, నన్ను దీవించండి అని రాజు పాదాలు తాకింది. ఈ భూమండలాన్ని జయించే విజయుడిలాంటి సత్సంతానాన్ని పొంది ఆనందంగా జీవించు అని దీవించాడు విమలాదిత్యుడు. మంత్రివర్యుడు విష్ణుక్రాంతను చూచి, మహామంత్రి, ఈ ఆనంద సమయాన రాజమందిరంలో ఉన్న వారికి, రాణి మందిరంలో ఉన్న పరిచారికలకు దండిగా దానాలివ్వండి. ముందుగా ఈ ముచ్చటైన విషయాన్ని చెప్పిన రాజవైద్యులకు మిక్కిలి సొమ్ములు ఇచ్చి పంపించండి అన్నాడు. గిరిజ, మహారాణిని జాగ్రత్తగా చూసుకో. ఇక నుండి ఆవిడ కాలు కింద మోపకూడదు అని ఆజ్ఞ వేశాడు. విమలాదిత్యుడు ఆనందంతో మంత్రి విష్ణుక్రాంతను కౌగలించుకున్నాడు. ఆ దైవానుగ్రహము చేత నా భార్య ప్రభావతికి గర్భము నిలచెను. చాలా కాలమునకు ప్రభావతి ఆనందంగా ఉంది కదా మహామంత్రి. ఏ సంపద, ఏ ఐశ్వర్యం కలిగినా ఇంత ఆనందం కలగదు. ఎటువంటి కోరిక తీరినా ఇంత సంతోషం రాదు అన్నాడు విమలాదిత్యుడు. అవును మహారాజా, ఈరోజు చాలా మంచి రోజు. మీ వంశాంకురం ఆవిర్భవిస్తుందని తెలిసిన రోజు అన్నాడు మహామంత్రి. కావున దాసీలకు, సైనికులకు, శ్రామికులకు ఇలా వాళ్ళు వీళ్ళు అనకుండా బహుమానాలివ్వండి అని విష్ణుక్రాంతతో చెప్పాడు విమలాదిత్యుడు. ఇదిగో, రాణివాసంలో పనిచేసే మీరందరూ ఈ ముత్యాల హారాలు తీసుకోండి. రాజుగారికి కుమారుడు పుట్టబోతున్నాడని అందరికీ చెప్పండి అన్నాడు విష్ణుక్రాంత. అలాగే మహామంత్రి, ఆనందంతో చెబుతాం అన్నారు పరిచారికలు. ఇంతలో అక్కడికి వృద్ధ బ్రాహ్మణులు, వృద్ధ పండితులు కలిసి వచ్చి, మహారాజా,
ఈరోజు చాలా మంచి రోజు. ఒక మంచి మాట మా చెవిన పడింది. మేము ఆనందంతో ఒకసారి మిమ్ములను దీవించవలనని వచ్చాము అని ఆశీర్వాద వచనాలు పలికి వెళ్లారు. మహారాజా, నీ ధర్మపాలన, నీ జాలి మనస్సు, నీ దానగుణం నీకు సత్పుత్రుని ప్రసాదిస్తుంది. నీలాంటి యువరాజు మాకు లభిస్తాడు అని పెద్దలు వచ్చి రాజును దీవించారు. ఈ పురములో అందరూ ఆనందంతో పండుగ చేసుకుంటున్నారు మహారాజా అని కొందరు తమ ఆనందాన్ని తెలియచేశారు. ఇలా ఆనందంగా 6 నెలలు గడిచిపోయాయి. ముత్తైదువులు ఆనందంతో వచ్చి ప్రభావతీదేవికి సీమంతపు వేడుకలు చేయాలని, గాజులు తొడగాలని, పువ్వులు ముడవాలని ఒక మంచి రోజునెంచుకున్నారు. వారి ఆనందాన్ని మహారాణి కాదనలేదు. బంధువులు కూడా ఆ రోజుకు వచ్చారు. అందరూ ఆనందంతో ఆ వేడుకను పెళ్లి సంబరంగా జరిపించారు. విమలాదిత్యుడు ఆనందంతో ఆ వేడుకను పరికించి ఆనందించాడు. రాజవైద్యులు నిత్యం ప్రభావతిని పరీక్షించి మందులిచ్చి ఏ మందు ఏ వేళకు వేయాలో గిరిజకు చెబుతున్నారు. గిరిజ కూడా మహారాణిని చాలా అపురూపంగా చూసుకుంటోంది. ఇలా 9 నెలలు గడిచాయి. ఎప్పటిలాగే రాజవైద్యులు ప్రభావతిని పరీక్షించి మహారాణిని ఒంటరిగా ఉండనీయక కనిపెట్టుకుని ఉండండి, ఆమెకు ఇప్పుడు 9వ మాసం వచ్చింది, ఆమె చాలా కంగారు పడుతున్నారు, ఏ క్షణమైనా ప్రసవ వేదన కలగవచ్చు, నేను చూస్తూ ఉంటాను, ఆమెకు ధైర్యం కలిగిస్తూ ఉండండి అన్నారు. అలాగే చేస్తాను వైద్యుల వారు అంది గిరిజ. ఒకరోజు రాత్రి ప్రభావతి భోజనం చేయలేదు. చాలా అలసటగా ఆందోళనగా ఉంది. చెమటలు పడుతున్నాయి. ప్రభావతిని గమనించిన గిరిజ, మహారాణి, మీరు ఈ పూట ఏమీ తినలేదు, కనీసం పళ్లరసమైనా తీసుకోండి అని పళ్లరసాన్ని ఇచ్చింది. గిరిజ, లోపల ఏదో బాధగా ఉంది, ఇది కూడా వద్దు అంది ప్రభావతి. అమ్మా, అలా అనవద్దు, మీరు మందులు వేసుకోవాలి కదా, ఇది తీసుకోండి, కొంచెం బలంగా ఉంటుంది అని బలవంతంగా పట్టించింది గిరిజ. మహారాణి, మీరు కంగారు చెందకండి, వైద్యులు కంగారు పడనక్కర్లేదు, ఆమె ఆరోగ్యం చాలా బాగుందని సెలవిచ్చారుగా, కొంచెం సేపు ఏ ఆలోచనలు రానీయకుండా పడుకోండి అంది గిరిజ. కొంచెం సేపు పడుకున్న మహారాణి ప్రభావతి లేచి అటూ ఇటూ తిరుగుతోంది. ఆమెలో తెలియని బాధలు మొదలయ్యాయి. బాధ భరించలేక మూలుగుతోంది. నొప్పులు మొదలయ్యాయి. మంత్రసానులు వచ్చి కూర్చున్నారు. గర్భవేదనలు క్షణక్షణానికి ఎక్కువయ్యాయి. రాజుగారి కొలువులో బ్రాహ్మణోత్తములు లగ్నవేళలు పరికించుచున్నారు. ఇదంతా గమనిస్తున్న విమలాదిత్యుడు మంత్రిని చూసి, మంత్రివర్య, నాకు ఆందోళన కలుగుతోంది, నా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది, మహారాణి వాసం దగ్గరకు వెళ్లాలనిపిస్తోంది అన్నాడు. మహారాజా, కంగారు పడకండి, కొంచెం సేపు వేచి ఉండండి అన్నాడు మంత్రి. ఇక ఆగలేక, మంత్రివర్య, మీరు నాకు సోదరునితో సమానం, మీరు కూడా నాతో రావాలి, నాకు ధైర్యంగా ఉంటుంది, రండి అక్కడకు వెడదాం అన్నాడు విమలాదిత్యుడు. సరే మహారాజా, అలాగే వెడదాం, నడవండి అని రాజుగారితో పాటు మంత్రి రాణివాసానికి వెళ్లారు. ప్రభావతి చాలా బాధపడుతోంది. ఆ బాధ చూసి రాజుకు ముచ్చెమటలు పడుతున్నాయి. మంత్రసానులు పురుడు కోసం కాచుకొని ఉన్నారు. రాజవైద్యులు ఇస్తున్న మందులు మృంగిస్తున్నారు. ప్రభావతి జన్మస్థానం నుండి భగభగమని పొగలు వస్తున్నాయి. మంత్రసానులు ఆశ్చర్యంతో చూస్తున్నారు. 2 నాలుకలతో చిర్రుబుస్సు మనుచు ఒక నాగేంద్రుడు పుట్టాడు. పుట్టగానే చూసిన మంత్రసాని దెయ్యమని కేకేసి పరుగున వెళ్లబోయి పడిపోయింది. ఇంకొక మంత్రసాని పాము పాము అని అరుస్తూ బయటకు పరిగెత్తింది. పాము పాము అని చలికత్తెలు దాదులు పరిగెత్తి పారిపోతున్నారు. ఏం జరిగింది అని మంత్రి బయటకొచ్చాడు. శేషుడు పుట్టాడు మహామంత్రి అని ఒక మంత్రసాని చెప్పింది. ఆ మాట వినగానే రాజు మూర్ఛపోయాడు. మహారాణికి శేషుడు పుట్టాడా అని నిర్ఘాంతపోయి ధైర్యం తెచ్చుకుని, కంగారు పడకండి, అన్ని తలుపులు మూసేయండి, ఎవ్వరూ బయటకు వెళ్లవద్దు, ఎక్కడున్న వారందరూ రహస్య మందిరం దగ్గరకు వచ్చేయండి, ఇది మహామంత్రి ఆజ్ఞ అన్నాడు. రాజు దగ్గరకు వెళ్ళి, మహారాజా, కంగారు పడకండి అని రాజును లేపి నీళ్లు చల్లాడు. రాజు లేవలేదు. గిరిజ మంత్రసానిని చూసి, మీరు రాణిగారిని వదిలి రాకండి, నేను ఉంటాను, భయపడకండి అని వారిని తీసుకుని రాణి దగ్గరకు వెళ్ళింది. పుట్టగానే బుసకొట్టిన శేషుడు చుట్ట చుట్టుకుని పడుకున్నాడు. గిరిజతో లోనికి వెళ్లిన మంత్రసానులు ధైర్యంతో తెలివిగా ఒక బట్ట శేషుడిపై కప్పి లేవకుండా ఆ బట్టను మడిచి ఉంచారు. పడుకుని కళ్ల వరకు పమిట కొంగు కప్పుకుని విలపిస్తున్న ప్రభావతిని చూసిన గిరిజ, అమ్మా అని ఆమె మీదకు ఒరిగి ఆమె తల పట్టుకుని భోరున ఏడ్చింది. గిరిజను రాణి పట్టుకుని, గిరిజ, నా చెలి అని భోరున ఏడ్చింది. చెలులారా, మన ఆశలన్నీ అడియాసలయ్యాయి, మన ఆనందం అంతా నేలపాలయింది. ఎక్కడా వినలేదు కనలేదు ఈ వింత. నాగేంద్రుడు నా కడుపున పుట్టడమేమిటి చెలి? ఈ బాధ నేను ఎలా భరించనే తల్లి? ఇప్పుడు ఏం చెయ్యాలి?
ఇదంతా నా కర్మమే అని బాధపడుతోంది రాణి. గిరిజ, నువ్వు రాణిగారికి ధైర్యం చెప్పాలి. నువ్వే బాధపడితే ఎలాగా అని ఒక పెద్ద మంత్రసాని గిరిజతో మాట్లాడి, అమ్మా మహారాణి, నేను మీకు చెప్పదగిన దానిని కాదు. మేము కూడా బాధపడుతున్నాము. ఏమీ జరగలేదు అన్నంత ధైర్యం తెచ్చుకోండమ్మా. అక్కడ మహారాజు గారు స్పృహ లేకుండా ఉన్నారు. మీరందరూ ధైర్యం తెచ్చుకుని ఆయనకు ధైర్యం చెప్పండి అంది. మహారాజా, మనం ఎంతో దురదృష్టవంతులం అని ప్రభావతి మళ్లీ ఏడుపు మొదలుపెట్టింది. రాజును తలచుకుని, అమ్మా మహారాణి, మీరు గుండె దిటువు చేసుకోండమ్మా, బాధపడకండి. రాణివాసంలోనే ఉన్న మహారాజు గారికి తెలివి వచ్చిందో లేదో చూచి వస్తాను అని మహామంత్రి విష్ణుక్రాంత గారు అందరినీ తొందరగా రహస్య మందిరానికి రమ్మని పిలుస్తున్నారు. మంత్రసానులు, మీరు కూడా రండి. గిరిజ, ఎక్కడ ఎవరున్నారో వారందరినీ తీసుకుని అక్కడికి వచ్చేసే అంది కంగారుగా ఒక చెలికత్తె. మహామంత్రి అందరినీ చూసి, రాణివాసంలో పనిచేసే యువతులారా, మీ అందరికీ చెప్పేదేంటంటే, ఇక్కడ జరిగిన విషయం అదే మహారాణికి శేషుడు పుట్టాడన్న విషయం ఎక్కడా తెలియనివ్వకూడదు. మీరు ఏం చెప్పాలంటే, మహారాజుకి మగపిల్లవాడు పుట్టాడు అని చెప్పాలి. తెలిసిందా? గుర్తుంచుకోండి. ఎక్కడైనా ఎవరి ద్వారానైనా ఈ విషయం బయటకు తెలిసిందా, వారి ప్రాణాలుండవు. జాగ్రత్త. మంత్రసానులు, మీరు కూడా గుర్తుంచుకోండి. ప్రభావతికి మగబిడ్డ పుట్టాడని చెప్పండి. తెలిసిందా? మహామంత్రి విష్ణుక్రాంత ఆజ్ఞ అని అన్నాడు. అలాగే మంత్రివర్య అన్నారు ఆ పరిచారకులు. సరే, ఇక్కడి నుంచి వెళ్ళండి. మీ పనులు మీరు ఎప్పటిలాగే చేసుకోండి. నేను వెళ్ళమని చెప్పేదాకా ఎవ్వరూ రాణివాసం విడిచి వెళ్ళడానికి వీలులేదు. గుర్తుంచుకోండి అన్నాడు మంత్రి విష్ణుక్రాంత. అందరినీ పంపించేసి సోమనాథవర్మతో మాట్లాడాడు విష్ణుక్రాంత. సోమనాథవర్మ, ఒక సైన్యాధ్యక్షుడిగా ఈ రాజ్యాన్ని కాపాడవలసిన బాధ్యత నీకెంతుందో, ఈ రహస్యాన్ని కూడా దాచవలసిన అవసరం అంతే ఉంది. ఎవరికైనా ఈ విషయం పొరపాటున కూడా పొక్కినా అది నీ అసమర్థతే. కావున ఎల్లవేళలా ఈ విషయం గురించి అప్రమత్తమై ఉండు. ఈ రహస్యం రహస్యంగానే ఉండాలి. ఏమాత్రం బయటకు తెలిసినా ముందు నిన్నే అనుమానించాల్సి వస్తుంది. ఈ విషయంలో రాజుగారు చాలా గట్టిగా ఉన్నారు అన్నాడు. సరే మంత్రివర్య, ఈ విషయం ఇక నాకు వదిలేయండి. బయట వారెవ్వరికీ ఈ రహస్యం తెలియదు. నాది హామీ అని వాగ్దానం చేశాడు సోమనాథవర్మ. రాజుగారి దగ్గరకు వెళ్లి చూస్తున్నాడు మహామంత్రి. కొంతసేపటికి రాజుకి తెలివి వచ్చింది. మంత్రిని చూచి, మహామంత్రి, నా భాగ్యం ఇలా ఉందేంటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోవాలనుంది. పాము మనిషికి పుట్టడం అనేది ఎక్కడా వినలేదు, కనలేదు. ఏదో మహాపాపం వలన నాకే ఇలా జరిగింది. విశ్వంలో లేని వింత ఒకటి జరిగింది. నా భాగ్యం వలన అది నాకు కలిగింది. మంత్రివర్య, నేను తలెత్తుకుని తిరగలేను. ఈ బాధ భరించే కన్నా మరణించడమే చాలా సులభమేమో అనిపిస్తోంది అన్నాడు విమలాదిత్యుడు. బాధపడకండి మహారాజా, అలా మాట్లాడకండి. మీరు ధైర్యం విడిచి మాట్లాడుచున్నారు. ధైర్యం తెచ్చుకుని ఒక్కసారి ఆలోచించండి. బాగా ఆలోచించుకోవలసిన సమయం వచ్చింది. ఈ వార్త భువిలో ఎవరు విన్నా కానీ మనని చులకనగా చూస్తారు. ఇప్పుడు జరిగిన విషయాన్ని కప్పిపెట్టకపోతే, ఇది తలచుకుని మీరు బలహీన పడిపోతే జరిగే పరిణామం ఒక్కసారి ఊహించండి. రహస్య గూఢచారులు తిరుగుతుంటారు. మన రాజ్యానికి సంబంధించిన విషయాలన్నీ ఎప్పటికప్పుడు వారి రాజుకు చేరవేస్తూ ఉంటారు కదా. అది నేను మీకు చెప్పనవసరం లేదు మహారాజా. ఇలాంటి సమయం ఏదైనా వస్తే కొంతమంది శత్రురాజులు కాకుండా సామంతరాజులు కూడా మన మీదకు కాలు దువ్వుకొస్తారు. రాజు బలహీనపడ్డాడని తెలిస్తే వాళ్ళు మారిపోతారు, యుద్ధం ప్రకటిస్తారు. మహారాజా, విమలాదిత్యునికి పుత్రుడు పుట్టాడని పుడమిలో చాటిద్దాం. భూసురులకు భూదానాలిద్దాం. పేదలకు అన్న వస్త్ర దానాలు చేద్దాం. మీకు పుత్రుడు పుట్టాడన్నది నిజమని నమ్మిద్దాం అన్నాడు మహామంత్రి. నా గౌరవాన్ని, మన రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నీవు చెప్పిందంతా ఆలోచించాను. కానీ మహామంత్రి, ఇది చిన్న విషయం కాదు. ఏ సమయంలోనైనా బిడ్డను చూపించవలసి వస్తే ఎలా చూపిస్తావు అన్నాడు రాజు. అవును మహారాజా, ఇది చిన్న విషయం కాదు. నా కొడుకును మీ కొడుకుగా చూపిస్తాను అన్నాడు మంత్రి. విష్ణుక్రాంత అని ఆశ్చర్యంగా చూచాడు మహారాజు. అవును మహారాజా, మొన్ననే జన్మించిన నా మగబిడ్డను అవసరం వచ్చినప్పుడల్లా మీ బిడ్డగా చూపించి ఈ క్లిష్ట పరిస్థితిని దాటాలని నిర్ణయించుకున్నాను అన్నాడు మహామంత్రి. నీ తెలివితేటలకు, సాహసానికి, నీ ఔదార్యానికి ధన్యవాదాలు మంత్రి అన్నాడు మంత్రి చేతులు పట్టుకుని మహారాజు. ఇంతకు ముందు తమరు, నువ్వు మంత్రివి కావు, నా సోదరునితో సమానం,
రాణివాసానికి నువ్వు రా అన్నారు కదా మహారాజా. సోదరుని వంటి మహారాజుకు ఈ మాత్రం చెయ్యకపోతే నేను మంత్రిని అనిపించుకోను ప్రభు అన్నాడు మంత్రి. విష్ణుక్రాంత అని రాజు మంత్రిని దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి. రాజదర్బారులో పంచాంగాలు చూస్తున్న బ్రాహ్మణులకు రాజుగారికి పుత్రుడు పుట్టాడని చెప్పాలి. ఆ ఏర్పాట్లన్నీ చేసి వస్తాను. సిద్ధం కండి మహారాజా అన్నాడు మంత్రి. మంత్రివర్య, మహారాణి గారు రాజుగారి క్షేమ సమాచారం తెలుసుకుని రమ్మన్నారు అంది చెలికత్తె. ఆ మాట విన్న రాజు, నేను తక్షణమే ప్రభావతిని చూడాలి అన్నారు. రాజుగారు స్పృహలోకి వచ్చారు. ఈ విషయం రాణిగారికి చెప్పి మంత్రసానిని అడిగి ప్రసవం జరిగిన ఘడియలు తెలుసుకుని తొందరగా రా అన్నాడు మంత్రి. అమ్మా మహారాణి, మహారాజుకి స్పృహ వచ్చిందని మంత్రి చెప్పమన్నారు అని చెప్పిందామె. మంత్రసాని, మీరు రాణిగారు ప్రసవించిన ఘడియలు గమనించారా అని అడిగింది చెలికత్తె. పెద్ద మంత్రసాని బాగా ఆలోచించి ఆ సమయాన్ని కాగితం మీద రాసి ఇచ్చింది. ఇదిగోండి మహామంత్రి, ఆమె వేసిన ఘడియలు అని కాగితం మంత్రికి అందించింది చెలికత్తె. సరే, నీవు మరొక చెల్లి కలిసి కొన్ని మధుర పదార్థాలు తీసుకుని రాజదర్బారులో ఉండండి. మహారాజు గారు నేను వస్తాము అన్నాడు మంత్రి. రాజదర్బారులో అందరినీ ఉద్దేశించి, రాజాధిరాజ రాజమార్తాండ విమలాదిత్య ప్రభువుకు ఈరోజు ఉదయం ఫలానా ఘడియలకు మగబిడ్డ జన్మించాడు. సభలోని వారికి ఈ వార్త తెలియచేస్తున్నందుకు ఆనందిస్తున్నాను అన్నాడు విష్ణుక్రాంత. లగ్న వేళలు పరికించుచున్న బ్రాహ్మణోత్తములకు ఆ కాగితం అందచేశాడు. భళిభళి మహారాజా, భళిరే భళి. నేడు సుదినం. రాజు వంశోద్ధారకుడిని కన్నాడు. విమలాదిత్యుని ఆ జగజ్జనని దీవించింది, సుపుత్రుని ప్రసాదించింది. నీ బిడ్డడి జన్మలగ్నం చాలా బాగుంది మహారాజా. పుట్టిన ఘడియల ప్రకారం ఆ బిడ్డ సామాన్యుడు కాదు, అత్యంత వీర్యవంతుడు, ఈ పొడమిని పాలించే మహారాజు అవుతాడు అని బ్రాహ్మణులు సత్యవచనాలు పలికారు. ఆ మాటలకు ఆందోళనగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, మహారాజు, మంత్రి. నిజం తెలిసిన రాణివాసు చెలికత్తెలు కూడా ఈ బ్రాహ్మణులు ఇలా చెబుతున్నారేంటని సందేహంగా చూస్తున్నారు. రాజు ఇచ్చిన కానుకలు తీసుకుని రాజును దీవించి బ్రాహ్మణులు వారి వారి ఇండ్లకు వెళ్ళిపోయారు. ఆ రాత్రి తన అంతరంగిక గదికి వెళ్లిన తర్వాత సోమనాథవర్మ ఆనందంతో పీకల దాకా మద్యం సేవించాడు. మత్తులో హాహాకారాలు చేశాడు. ఇక రాజ్యం నాదే, నేను రాజసింహాసనాన్ని అధిష్ఠించడాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఆ దేవుడు కూడా ఆపలేడు. అందుకే ఆ దేవుడు కూడా కొడుకు బదులు పాము పిల్లను పుట్టించాడు. ఇక నాకు తిరుగులేదు అని ఆనందంతో ఊగిపోయాడు. ఇంతవరకు శ్రీ కొత్తపల్లి రవికుమార్ గారి రాజా విజయాదిత్య జానపద నవల మొదటి భాగం ఆడియో విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.